కీర్తన 51లో, సామ్ 51లో దావీదు అనేటువంటి ఆయన హృదయానుసారుడి యొక్క జీవన సంబంధమైనటువంటి సత్యములు రాయించి మనకెంతో మేలు చేశాడు. సో దావీదు తన పాపమంతటిని కూడా దేవుని ఎదుట ఓపెన్ గా ఏది దాయకుండా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాడు, తగ్గించుకున్నాడు. తన తప్పులన్నింటిని బట్టి మన్నించి క్షమించి శుద్ధి చేసి తిరిగి తనను నూతనపరచమన్నాడు, రెస్టోర్ చేయమన్నాడు. చాలా మంచి మాటలు ఇక్కడ ఉంటాయి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. అఫ్కోర్స్ ఇది ఓల్డ్ టెస్టమెంట్ కనుక ఆయన ఆ రకంగా చెప్పాడు. ఇప్పుడు మనల్ని దేవుడు తన సన్నిధి నుండి తోసివేయాల్సిన అవసరం, పరిశుద్ధాత్మను తీసివేయాల్సిన అవసరం లేదు. ఆ రకంగా చేయడు. కాకపోతే మన జీవితాన్ని దిద్దుబాటు చేసి దీవెనకరంగా మార్చాలంటే ఈ రకంగా చెయ్యాలి.